ఏంటిది? ఎవరు ఈ నడు రోడ్లో గోతులు తవ్వారు? గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు. మా ఇంటికి ముందు ఈ విధంగా ఎవరు గుంటలు తీశారో చాపాట్లు కొట్టండి. ఎవరు ఈ నడు రోడ్లో గోతులు తవ్వారు? మాకు ఈత కొట్టాలనుంది. రిమోట్ ఇవ్వు. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను మేడం. అరే మేడం, మీకు దగ్గు ఎలా వచ్చింది? మేడం గ్రీన్ డ్రెస్ వేసుకున్నారు, ఇంకా మెడలో రెడ్ పర్స్ వేసుకున్నారు, అందుకే దగ్గు వస్తుంది. అయితే దగ్గు డ్రెస్ వల్ల వచ్చిందా లేక పర్సు వల్ల వచ్చిందా? నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వలేదు, కాలిపోయిన ఫీజు అర్థమైందా? హాని, నాకు పొల్యూషన్ వల్ల దగ్గు వస్తుంది, గొంతు కూడా నొప్పిగా ఉంది. అయితే గొంతు వత్తనా? అని గాడిదలా మాట్లాడకు, ఎవరైనా గొంతు పట్టుకుంటారా? గొంతు నొప్పికి వేడి నీళ్ళు తాగితే బాగుంటుంది. వేడి నీళ్లు తాగిన ప్రయోజనం ఏముంటుంది? పొల్యూషన్ వల్ల మళ్ళీ మళ్ళీ దగ్గు వస్తూనే ఉంటుంది. పొల్యూషన్ అంటే ఏమిటి? పొల్యూషన్ అంటే ఏంటంటే దుమ్ము, ధూళి, పొగ, ఇంకా గ్యాసెస్. మనుషులందరూ కలిసి పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. అందువల్లే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆక్సిజన్ అంటే ఏమిటని అడుగుతావు, అంతే కదా? నేనేమి అంత మొద్దును కాదు. హాస్పిటల్లో వేసుకోవడానికి మాస్క్ ఇస్తారు కదా, అదే ఆక్సిజన్. అవును, అదే విధంగా మనకి ఆక్సిజన్ చెట్ల నుంచే వస్తుంది. ఇలా చెట్లన్నీ నరుక్కుంటూ పోతే పర్యావరణం పాడవక ఏం జరుగుతుంది? అవును, ప్రకృతి బాగుండాలంటే మనం చెట్లు నాటాలి. సరిగ్గా చెప్పావు బన్నీ. చిన్నోడా, నేను చెట్లు నాటడానికి వెళ్తున్నాను. అప్పుడే మేడంకి దగ్గు రాకుండా ఉంటుంది. నందు, అందరి బంధు, ఏంటి దీన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? చెట్లు నాటడం కోసం. కానీ అన్ని వైపులా చెట్లు ఉన్నాయి కదా. అయితే నేను చెట్లు ఎక్కడ నాటాలి? ఆయన ఎందుకు చెట్లు నాటాలి చెప్పు? పొల్యూషన్ ని తరిమి కొట్టడానికి. ఆవు, నేను కూడా నాటుతాను. అయితే గడ్డపార తీసుకో. చెట్లు నాటడానికి గుంతలు తవ్వాలి. ఇప్పుడు ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. రాత్రి అందరూ నిద్రపోయాక మనం గోతుల్ని తవ్వుదాం. నందు, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి. మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. తవ్వు తవ్వు, గుంతలు తవ్వు. తవ్వు, గుంతలు తవ్వు. తవ్వు తవ్వు, గుంతలు తవ్వు. అసలు ఏం చేస్తున్నారు మీరు? చెట్లు నాటడానికి మేము గోతులు తవ్వుతున్నాం. ఇంత పెద్దదా? అయితే చెట్టే నాటాలి, నూతినేం పగలగొట్టలేదు, అర్థమైందా? పైకి ఎక్కి వచ్చేయండి. నేను పైకి ఎక్కలేకపోతున్నా. నీ చెయ్యవు, చెయ్యవు. అందడం లేదు. పట్టుకున్నాను. నేను వస్తాను. గాడిద వైపోయావా ఏంటి? లేదు, నేను డాంకీని, వీడేమో పిచ్చోడు. ఉండు, నేను హెల్ప్ చేస్తాను. ఆగండి, నేను వస్తున్నాను. ఏ నందు, నేను ఎప్పుడు ముందు వెళ్ళినా నా వెనకాలే వచ్చి పడేస్తున్నావు. ఉండండి, నేను సాయం చేస్తాను. నిచ్చినెక్కి వచ్చేయండి. ఉండు, నేను వస్తున్నాను. సైలెంట్ గా రా. నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటి మర్చిపోయావా? చెట్లు నాటుతానని చెప్పాను కదా. చెట్లు పెంచడానికి ఇంట్లో ఉన్న గార్డెన్ ఎవరైనా తవ్వేస్తారా ఏంటి? అర్థమైంది. పదనందు, బయటికి వెళ్ళి చెట్లు నాటుదాం.
ఎవరు ఈ నడు రోడ్లో గోతులు తవ్వారు? గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు. మా ఇంటికి ముందు ఈ విధంగా ఎవరు గుంటలు తీశారో చాపాట్లు కొట్టండి. ఎవరు ఈ నడు రోడ్లో గోతులు తవ్వారు? మాకు ఈత కొట్టాలనుంది. చూడండి, పార్కింగ్ చేసే చోట ఎవరి విధంగా గార్డెనింగ్ చేసింది. పార్కింగ్ లో గార్డెనింగ్ చేస్తే గార్డెన్ కి ఏం చేయాలి? కారుని ఎలా బయటకు తీయాలి? కారు మీద ఎక్కొద్దు, కొత్తగా కొన్నది ఇది. ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు ఇంటి బయటికి వెళ్ళిపోండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే మీ కార్ టైర్ గుంటలో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత మీరు కారులో ఏసీ వేసుకుని చక్కగా హాయిగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఈ ఊర్లో ప్రతి ఒక్క చోట గుంటలు తవ్వి పెట్టారు. ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఆ గుంటలు తవ్విన ఆ ఇద్దరు మన సీసీటీవీ కెమెరా మూలంగా ఎవరనేది మనకు తెలిసింది. హనీ ఇదంతా నీ పనేనా? అవును, నిన్న రాత్రి గుంతలు తవ్వాం, ఈ రోజు రాత్రికి చెట్లు నాటుతాం. ఎవరైనా రోడ్డు మీద గొయ్యి తవ్వుతారా? ఇంట్లో ఉన్న పెరట్లో గుంతలు తవ్వకూడదు, రోడ్డు మీద గుంతలు తవ్వకూడదు. మరైతే చెట్లు ఎక్కడని నాటాలి? అని ఎక్కడా? నందు అందరి బంధువు. నేను బంధువు అన్న సంగతి ఇన్స్పెక్టర్ కు తెలియడం లేదు. ఎవరైనా చెప్పండి. హనీ ఎక్కడా? నేను అరెస్ట్ చేయాలి. అని ఇంట్లో లేడు. అయితే నువ్వెవరు? నేను హనీ భూతాన్ని. తప్పించుకొని వెళ్ళు. అయ్య బాబోయ్! ఇన్స్పెక్టర్ పాండా, వాళ్ళని వదిలేయండి. వీళ్ళు ఈ సిటీ మొత్తం కలవరం సృష్టించారు. ప్రతి ఒక్క చోట గుంటలు తవ్వి పెట్టారు. చెట్లు నాటడం కోసం వీళ్ళు గోతులు తవ్వారు సార్. సిటీ మొత్తం గుంటలు ఉంటే బళ్ళు ఎలా వెళ్ళగలుగుతాయి? ఫుట్పాత్ మీద? ఈ విషయం వీళ్ళకి అర్థమై ఉంటే వీళ్ళు నందు హనీ లాగా ఉండి ఉండరు. అర్థమైందా? అవును, ఒక గాడిద ఇంకొక పిచ్చివాడి దగ్గర నుంచి మనం ఏం ఊహిస్తాం? మేము చేసింది తప్పే, కానీ వాళ్ళ ఇంటెన్షన్ అసలు తప్పు కాదు. మమ్మల్ని క్షమించండి సార్. క్షమించాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్? దీన్ని అంటారు ఒకరు చేసిన తప్పుకి మరొకరు అనుభవిస్తారు అని. శభాష్, చాలా మంచి పని చేస్తున్నారు. గుంతలన్నీ మూయించేశారు. ఇప్పుడు నేను చెట్లు ఎక్కడ నాటాలి? అది కూడా నేనే చెప్పబోతున్నాను. ఇక్కడ ఈ నది ఒడ్డున మీరు ప్లాంట్ ఏర్పరచాలి. దీని వల్ల ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది. ప్లాంటేషన్ చాలా మంచి విషయం, కానీ నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే పొల్యూషన్ తగ్గిపోవాలి, ఇంకా మేడం కి దగ్గు రాకూడదని. ఏంటి ఇంత చిన్న విషయమా? నువ్వు తెలివిగా సమాధానం చెప్తావు అనుకున్నాను. అని తెలివితేటల్లో తెలివనేదే ఉండదు. అర్థమైందా?